అందరికీ నమస్కారం। ఈరోజు అనంతపురం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఎంపీ మిథున్ రెడ్డి గారి అరెస్ట్కి నిరసనగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయనకు సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతో ఇవాళ అందరు కలిసాము। అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఏ విధంగా పాలన కొనసాగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు। ప్రజల్లో వీళ్ళు ఏవైతే హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చారో ఒక్కటొక్కటి అమలు చేస్తున్నామని చెప్పి అంటున్నారు। మరి అందులో భాగంగా సంవత్సర కాలం గడిచిపోయింది, ఇంతవరకు మహిళలకి ఉచిత బస్సు అనేది ఇవ్వాల। మరి అందులో భాగంగా నిన్న జరిగినటువంటి సూపర్ 6లో భాగంగా మహిళలకి 1500 ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది। మరి నిన్న మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు క్లియర్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పేస్తున్నారు, ఈ మహిళలకి 1500 ఇవ్వాలనంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్పి అంటున్నారు। మరి ఇది మోసం కాదా? దయచేసి అందరూ గమనించాలా। మరి ఏదైతే డైవర్షన్ పాలిటిక్స్ ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందో, హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేసే పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని ఏ విధంగా డైల్యూట్ చేయాలా, డైవర్షన్ చేయాలా అనే ఉద్దేశంతో కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే మరి వారి మంత్రివర్గం ప్రతి ఒక్కరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనేది అమలు చేస్తున్నారు। ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు। ఎప్పుడే కానీ ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు। పెద్ద పెద్ద నాయకులు ముఖ్యమంత్రులు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, ఎప్పుడే కానీ రాష్ట్రంలో కానీ అనంతపురం నగరంలో కానీ ఎప్పుడే కానీ ఇటువంటి పరిస్థితులు లేవు। ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి అంటే ప్రజాస్వామ్యబద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కల్పించిన హక్కు ద్వారా మాట్లాడినా కానీ కేసులు కడతారని అంటే ఎంతవరకు సబబు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం। మరి అందులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబం దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు, ఓటమి అనేది ఎరగలేదు। ఈయన మిథున్ రెడ్డి గారు 3 తూర్లు ఎంపీ అయ్యారు। మరి అందులో భాగంగా ఈవేళ వారు చిత్తూరు జిల్లాలో అయితే రాష్ట్రంలో ఎదుగుతున్నారు। ఇదంతా చూసి ఓరవలేక ఎక్కడికక్కడ ఎంతమంది మీరు చూడండి, మొత్తం హై ప్రొఫైల్ మొత్తం మా పార్టీలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అందరినీ అక్రమ కేసులు పెట్టి లోపల వేస్తున్నారు। మరి ప్రజలు ప్రతి ఒక్కరిని గమనిస్తున్నారు। రాబోయే కాలంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి గారి సారథ్యంలో జిల్లా జడ్పీటీసీలు అయితే ఏమి, కార్పొరేషన్లు అయితే ఏమి, మున్సిపాలిటీలు అయితే ఏమి, పంచాయతీలు అయితే ఖచ్చితంగా ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।